హిందూ కోడ్ బిల్ ఒక విప్లవం. ఒక సన్నివేశం ఊహించండి. ఒక మహిళ తన భర్తను కోల్పోతుంది. ఆమెకు ఆస్తిపై హక్కు లేదు, వారసత్వం లేదు, చట్టపరమైన రక్షణ లేదు. ఆమె జీవితం ఇతరుల దయ మీద ఆధారపడి ఉంటుంది. అదే అప్పటి భారతదేశం. అంబేద్కర్ ఈ వ్యవస్థను సవాలు చేశారు. ఆయన హిందూ కోడ్ బిల్ను ప్రవేశపెట్టారు. మహిళల హక్కులను పూర్తిగా మార్చే ప్రయత్నం. ఈ బిల్ ఏమి చెప్పింది? సమాన ఆస్తి హక్కులు, విడాకుల హక్కు, మహిళను స్వతంత్ర వ్యక్తిగా గుర్తింపు. ఇది విప్లవాత్మకం, కానీ వివాదాస్పదం కూడా. చాలా మంది దీనికి వ్యతిరేకించారు. ఇది సంప్రదాయాలను నాశనం చేస్తుంది అని అన్నారు. వ్యతిరేకత అంత తీవ్రంగా పెరిగింది. అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంబేద్కర్కు వ్యతిరేకమైన వారు మరో వీడియోలో చర్చించబడతారు. వాస్తవం మరియు వారసత్వం. ఆ బిల్ వెంటనే అమలు కాకపోయినా ఆలోచనలు తర్వాతి చట్టాలకు పునాది అయ్యాయి. ఈరోజు ఒక మహిళ తన ఆస్తి హక్కు కోరుకుంటే అది అంబేద్కర్ వేసిన బాటే. పని ప్రదేశాల్లో గౌరవం. ఒక ఫ్యాక్టరీలోకి వెళ్దాం. మహిళలు గంటల కొద్దీ పని, విరామం లేదు, సురక్షత లేదు, గర్భధారణ సమయంలో సహాయం లేదు. చాలామందికి గర్భమంటే ఉద్యోగం కోల్పోవడం లాంటి పరిస్థితి. అంబేద్కర్ ఈ అన్యాయాన్ని గుర్తించారు. లేబర్ మినిస్టర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు, పని గంటల తగ్గింపు, ప్రసూతి ప్రయోజనాలు, మెరుగైన పని పరిస్థితులు, తన బిడ్డను కూడా చూసుకుంటూ తన ఉద్యోగాన్ని కూడా కొనసాగించగలదు. మొదటిసారి వ్యవస్థ ఆమె గౌరవాన్ని గుర్తించింది. సంవిధానం అండ్ సమానత్వం భారతదేశం రూపుదిద్దుకుంటున్న సమయంలో అంబేద్కర్కు అత్యంత ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. సంవిధానాన్ని రూపొందించడం. ఆయన ఒక విషయం ఖచ్చితంగా నిర్ధారించారు: మహిళలు రెండో రకపు పౌరులు కాదు. ఆయన ఏమి ఇచ్చారు? చట్టం ముందు సమానత్వం, వివక్షకు రక్షణ, ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు. మొదటిసారి చరిత్రలో ఒక భారతీయ మహిళ చెప్పగలిగింది, నేను చట్టం ముందు సమానురాలిని. చిరస్థాయి వారసత్వం. అంబేద్కర్ చేసిన పని కేవలం చట్టాల గురించి కాదు, మనసుల మార్పు గురించి. నిశ్శబ్దం, స్వరం ఆధారపడటం, స్వతంత్రం, అణచివేత, గౌరవం. ఒక విధవరాలైన తల్లి ఈరోజు తన హక్కులు పొందగలదు. ఒక చిన్న అమ్మాయి పాఠశాలకు వెళ్ళి పెద్ద కలలు కనగలదు.